మాట్లాడేది మీతో డిస్కషన్ అయినప్పుడు ఎటువంటి విషయాలు చెప్పేది మీకు? ఇప్పుడు నేను నీతో ఉండాలి అనుకుంటున్నాను, మనం ఇలాగే కలిసిమెలిసి ఉండాలి. ఇప్పుడు ఆ వర్షినితో అయితే ఏ వర్డ్స్ అయితే చెప్పింది యాజ్ ఇట్ ఈస్ గా నాకు చెప్పిన వర్డ్స్. అంటే వర్షిని ఎక్కడ చాలా ఎక్స్ప్లెయిన్ చేయలేదు తను, అంటే ఇలా చెప్పింది అలా చెప్పిందని వాళ్ళ పేరెంట్స్ చెప్పడమే తప్ప తను ఎక్కడ మాట్లాడలేదు. సో మీరు ఆల్రెడీ బాధితురాలుగా ఉన్నారు కాబట్టి మీ నుంచి కొన్ని వినాలనుకుంటున్నాను నేను. అంటే ఏం చెప్పేది మీకు, అంటే ఎట్లా అట్రాక్ట్ అయ్యారు తనకి, ఏం చెప్పేది మీకు? అంటే కొద్ది రోజులు మా ఫ్రెండ్షిప్ అట్లా సాగిన తర్వాత నీలో మంచి క్వాలిటీస్ ఉన్నాయి, సమాజానికి ఇలా అలా చేయాలన్న కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది అని నన్ను పేరు పెట్టి పిలుస్తుండే, నిక్ నేమ్ పెట్టి. ఏమని పిలిచారు మిమ్మల్ని? రాధి అని పిలుస్తుంది నాది. ఓకే, రాధి అని పిలుస్తుండే. మాట్లాడుతుండే మనం ఇలా ఉండాలి అలా ఉండాలి, నేను కూడా ఒక ఆశ్రమం మీతో పాటు నేను కూడా ఉంటా కాబట్టి మనం ఇలా వృద్ధి చెందాలి, వచ్చిన వాళ్ళందరికీ డైలీ అన్నదానం చేయాలి, సాధన చేయాలి, నాకు సాధన నేర్పిస్తా అన్నది. ఇంకా చాలా చెప్పింది, అవన్నీ చెప్పుకోలేను పర్సనల్. అంటే అమ్మ నేను ఏమంటున్నా అంటే ఇక్కడ మీరు డెఫినెట్గా అందుబాటులోకి వచ్చారు కాబట్టి ఈ రకంగా ఇంకొకరు బాధితులు కావద్దు. డెఫినెట్గా ఇక్కడతో మనం నిలిపివేయాలి కాబట్టి మిమ్మల్ని తీసుకొని ఇంత మాట్లాడాల్సి వస్తుంది. ఏం మాటలు చెప్పేది? సరే మీరు కొంత దైవ కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి మీరు కొంత తనని పిలిచారు, మాట్లాడారు, పాపం గౌరవించారు. కానీ వర్షిని అటువంటి ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోవడం, తర్వాత ఇంకొకరు అట్లాంటి చాలామంది ఉన్నారట. ఇంకా నాకు కూడా తెలియదు, ఇప్పుడిప్పుడు ఇన్వెస్టిగేషన్లో బయటపడుతున్నాయి, పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా సాగే అవకాశం ఉంది. ఇటువంటి వాళ్ళు ఇంకొకసారి బయటికి రాకూడదు, బాధితులు కాకూడదంటే మీరు నోరు ఇప్పాల్సింది తప్పదిక. సో మీతో ఎటువంటి విధంగా మాట్లాడేవాడు? అంటే మిమ్మల్ని బుజ్జగించినట్టుగా నేను చూసాను దాంట్లో ఆడియో కూడా, మీరు విడుదల చేసిన ఆడియోలో లవ్ యూ, మిస్ యూ, కిస్ యూ ఇట్లా చాలా వ్యాఖ్యలు చేశాడు. అంటే మీతో ఎటువంటి విధంగా ప్రేమగా మాట్లాడేవాడు, మిమ్మల్ని ఏ రకంగా మచ్చిక చేసుకున్నాడు? అన్న తన మాటలే అట్రాక్ట్ అన్న. తనతో పాటు నేను ఇదివరకు కూడా మొన్న చెప్పిన, జస్ట్ ఒక 10 days తనతో పాటు ఉండండి, ఆటోమేటిక్ పడిపోతారు. ఒక రాధిక కాదు, వర్షిని కాదు, ఎవరైనా సరే పడిపోతుంది. వాళ్ళు అదే చెప్పమ్మా. అంటే ఏం మాట్లాడతాడు, ఎటువంటి విధంగా మాట్లాడతాడు? అంటే మీకు నేను అది వాట్సాప్ వాయిస్ మెసేజ్ పంపాను చూడండి, అలాంటి మాటలు. అంటే అంగం ఉన్న వ్యక్తి కూడా మాట్లాడలేని మాటలు. అంటే అంత ప్రేమ, అంటే ఆ ప్రేమ మనం భరించలేం అన్న, అంత ప్రేమిస్తుంది. ఒకేసారిగా తన మాట వినకపోతే మనం ఎదురు తిరిగామనుకోండి, ఇప్పుడు మీరు వెళ్తున్న మార్గం ఇది తప్పు, నేను అలా చాలా సార్లు ఖండించాను. నేను చాలా సార్లు నన్ను బ్లాక్ లో పెట్టి మళ్ళీ బ్లాక్ లోకి వెళ్ళి తీస్తుండే. నేను నాకు నచ్చకపోతే అది నచ్చలేదు, మీరు వెళ్తుంది తప్పు అని చెప్తే తనకు నచ్చదు, తన మాటే మనం వినాలి, అది తప్పైనా ఒప్పైనా అంతే. నాకు తెలిసి ఈ రోజున ఒక విధంగా చెప్పాలంటే ఆ వర్షిని ప్లేస్ లో నేను ఉండాల్సిందాన్ని, కానీ నేను వర్షిని లాగా నేను చేయలేదు. నన్ను అడిగింది నాతో పాటు వస్తావా, నేను తీసుకెళ్తానంటే నేను ఒకటే చెప్పేదాన్ని, నాకు ఫ్యామిలీ ఉంది, అమ్మ వాళ్ళని నేను వదిలేసి నేను రాలేదు. అమ్మ ఇక్కడ రాధిక గారు నేను ఏమంటున్నా అంటే, అక్కడ మాట్లాడింది మీతో ఒక అబ్బాయి కాదు, అలా అని చెప్పి ఒక హీరో 6 అడుగులు అందగాడు అంతకంటే కాదు, దైవ కార్యక్రమంలో ఉన్నాడు, అఘోరిగా మారిపోయాడు, మీరే అంటున్నారు అంగం కూడా లేదని చెప్పి. సో అటువంటి వ్యక్తి మాట్లాడితే మీరు ఎలా అట్రాక్ట్ అయ్యారు? అంటే ఎటువంటి మాటలు చెప్పేవాడు? నిజంగానే పూజలు లాంటిది ప్రయోగించాడా మీ పైన కూడా? నాకైతే అలాంటివి అయితే ఏమో ఇంకా అది తెలీదు, కానీ ఒక్కటైతే చెప్తాను, తను మన దగ్గరికి వస్తే మాత్రం తను చెప్పినట్టు ఇంకా వింటాం అంతే. ఇంకా అదేంటో నాకు కూడా తెలియదు. నేను కూడా అలాగే నేను కలిసింది 3-4 times అయినా కూడా ఓకే, తను చెప్పినట్టే నేను మాట్లాడేదాన్ని, వినేదాన్ని. రోజు ఫోన్లో టచ్లో ఉండేవారా మీకు? ఎప్పుడు మాట్లాడినా నాతోటి అన్న ఎక్కువ శాతం అయితే దేవుని గురించి మెన్షన్ చేసేవాడు, భక్తి గురించి, సేవల గురించి. ఇంకెప్పుడు ఆశ్రమం పెడదాం. నేనైతే తన కోసము ఈ మన కొండగట్టు పుణ్యక్షేత్రం ఉంది కదా, ఆ చుట్టూ ఒక 4 ప్లేసులు ఎత్తి పెట్టానన్న. అవి నచ్చలేదని చెప్పారు. తర్వాత మన వెమ్లవాడ రూట్ లో ఒక 2 చోట్ల వెతికి పెట్టాను, అది నచ్చలేదని చెప్పిండు. లాస్ట్ గా వర్షం తీసుకొని వెళ్ళిపోయిండు ఈ సమయంలో. కాదమ్మా, మీతో మాట్లాడే సమయంలో రెగ్యులర్ గా ఫోన్ లో మాట్లాడేవాడు కదా, అంతలా ఏం మాట్లాడేవాడు ఫోన్ లో? ఎప్పుడు చూసినా సనాతన ధర్మం, మహిళలు అనుకునే వ్యక్తికి, సాధన చేస్తాను, గంటలు నేను ధ్యానంలో ఉంటానని చెప్పే వ్యక్తి మీతో ఫోన్ మాట్లాడేంత టైం ఉంటుందా? ఏం మాట్లాడేవాడు మీతో ఫోన్ లో? అన్న నేను ఒకటి చెప్పనా, తన సాధన ఎంతసేపు ఉంటుందో నాకు తెలియదు. ఒక పొద్దున 1 hour, సాయంత్రం ఒక 1/2 hour సాధన చేస్తాడు అనుకుంటా, నేను చూసాను. కానీ మిగతా సమయం అంతా నాకు తెలిసి మాట్లాడడానికి అంకితం చేస్తాడు. ఇంకొకటి ఏంటంటే, నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ లో ఎంపీలో కూడా ఒక నాతోటి మాటల ద్వారానే అన్నాడు, నా దగ్గర ప్రూఫ్స్ లేవు, అంటే జస్ట్ మాట్లాడుతుండే. ఎవరో ఒక అమ్మకి 2 పిల్లల తల్లి,
తన బాధ చెప్పుకోవడానికి, అంటే తన హస్బెండ్ ద్వారా ఏదో ప్రాబ్లం ఉందని వచ్చిండ్రు. వస్తే ఆ అమ్మాయి ఈ అఘోరి మాతతో తన ప్రాబ్లం చెప్పుకుంటూ ఉంటే తనంటే చాలా బాగుంది, అందంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది రాది అని చెప్తుండే. తన్ని కూడా నేను ఇష్టపడతానేమో అన్న భయం అవుతుంది అని అంటే, ఇలా ఎంతమందిని ఇష్టపడుకుంటూ వెళ్తావు, రేపటి రోజున తాళి కట్టు అంటే కూడా కడతావా అంటే చెప్పలేము. నా దగ్గరకు వచ్చి నేను నీతోటి ఉంటానమ్మా, నేను మీతోటే ఉండాలంటే మీరు నన్ను పెళ్లి చేసుకోండి అంటే కూడా నేను తాళి కట్టేస్తాను అని అంటుండే. అంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను అంచనా వేసుకున్నది ఏంటి అంటే, తను నాకు తెలిసి ఎంక్వైరీ చేస్తే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క అమ్మాయి ఉండొచ్చు. మరికి పడితే ఇప్పుడు అన్న ఇంకొకటి తనకు బేస్ ఏంటి తెలుసా, ఆడవాళ్ళ బాధలు చెప్పుకోవడానికి వచ్చినప్పుడు తను మాటలతో అట్రాక్ట్ చేసుకుంటది. అవసరమైతే అది వాడేస్తే అయిపోతుంది. సరే, మీరు అంటున్నట్టుగా మీరు ఏదైనా బాధలో ఉన్నారా, మీరు డిప్రెషన్ లో ఉన్నప్పుడు తన దగ్గరికి వెళ్ళి మీరు నాతో పాటుగా తోడుండండి అని మీరు అడిగితే నేను తనకి ఆశ్రయం ఇచ్చాను, తనకి మంచిగా మాట్లాడి ఫ్రెండ్లా ఉన్నానని చెప్పి ఆయన చెప్తున్నారు. అంటే మీరు డిప్రెషన్లో ఉన్నారా తన దగ్గర వెళ్ళినప్పుడు? లేదన్నా, నేనే డిప్రెషన్ లో లేదు. నేను అదే చెప్పాను మీకు, ఫస్ట్ అదే చెప్పాను. నా పర్సనల్ నేను డిప్రెషన్ అంటే నా పర్సనల్ లైఫ్ తోటి నేను అట్లా అయితేనే కదా నేను తన దగ్గరికి వెళ్తా. ఓకే, అవునా? ఓకే, నేను అట్లా అవ్వలేదు. ఇంకొకటి, నేను ఎప్పుడు నా పర్సనల్ లైఫ్ గురించి నేను ఎప్పుడు చెప్పుకోలేదు. తను అడిగింది కాబట్టి నా పర్సనల్ లైఫ్ గురించి ఒక 4 ముక్కలు చెప్పాను అంతే తప్ప నేను పూర్తి కూడా నేను తనకు చెప్పలేదు. ఓకే, ఏం చెప్పారు? మీ పర్సనల్ లైఫ్ గురించి ఏం చెప్పారంటే ఆయన ఏం రాబట్టుకొని మిమ్మల్ని ఇంత అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు? అన్న, పర్సనల్ లైఫ్ అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటది అన్న. నేను ఇప్పుడు లైవ్ లో ఏం చెప్తాను, ఇప్పుడు నా హస్బెండ్ తోటి నాకు హర్రస్ జరిగింది. నేను ఒక హౌస్ అది మీకు తెలియదు. నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ నేను ఇందులో చెప్పలేను, నేను ఆయనకే చెప్పలేదు. నేను అది ఇప్పుడు ఎల్లూరు శ్రీనివాస్కి నేను చెప్పుకోలేదు అవన్నీ. ఇంకా తనే నన్ను నీకేం చెప్పండి. అంటే వాటిలో నుంచి మీ దగ్గర ఉన్నటువంటి ఆ థింగ్స్, బ్యాడ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో మీరు చెప్పుకోవడం వల్ల వాటిలో నుంచి ఆయన కొంత రాబట్టుకొని తన వైపు అట్రాక్ట్ చేసుకునే ప్రయత్నం చేసిండు అయితే. అంతేనా? తనది అదే అంటున్నా, అంటే ఆయన అట్రాక్ట్ చేసుకునే అంత బాధ మీ జీవితంలో నిజంగా ఉందా, ఏముందనేది తెలుసుకోవాలని ఉంది అన్న. నేను టీవీ ఛానల్స్ నేను చెప్పలేను. ఇంకోటి చెప్తా అన్న, ఇంకా మీరు ఇంత అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. నేను ఇంత రిస్క్ తీసుకొని నా లైఫ్ నేను ఇప్పుడు ఇందులో పనంగా పెట్టి నేను ముందుకు వచ్చిన అన్న. అసలు నాకు రావచ్చు కూడా నాకు లేదు. ఎప్పుడైతే వర్క్ని పెళ్లి అని అనౌన్స్ చేసిందో సాటర్డే రోజు తను అనౌన్స్ చేసింది, నేను మండే రోజు దిగాను. మధ్యాహ్నం నేను చెప్పాను ఇలా పెళ్లి అది ఇదని చెప్పేస్తాను. చెప్పిన తర్వాత సాయంత్రం వరకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అంటే ఇప్పుడు నాకు జరిగింది ఒక రాక్షస వివాహం. ఇప్పుడు పెళ్లిలలో కూడా 7 రకాలు ఉంటాయి అన్న నాకు తెలిసి. అందులో రాక్షస వివాహాలే ఇవి. ప్రతి ఒక్క ఆడపిల్లను అలా బాధలు చెప్పుకుంటే మెడలో ఒక పసుపు తాడు వేయడం అనేది రాక్షస వివాహం కిందకి వస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయిని చేసుకుంటే అది ఒక అసూయ వివాహం కిందకే వస్తుంది అంతే. కానీ ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. ఇంకా చాలా ఉన్నాయన్న. నేనైతే తన గురించి సరే అమ్మా, మీ దగ్గర పెళ్లి ప్రపోజల్ ఎప్పుడు పెట్టాడు? మిమ్మల్ని ప్రేమిస్తున్నా అని చాలా వరకు ఆడియోలో మాట్లాడినప్పుడు, ప్రేమిస్తున్నా, నువ్వు లేకుండా నేను ఉండలేను, నా హార్ట్ పెయిన్ వస్తోంది, మీ దగ్గరికి వచ్చి తాళి కట్టిన తర్వాత నా ప్రేమ నీకు తెలుస్తుంది. నిజంగా మీరు అంటున్నట్టుగా అంతటి అట్రాక్టివ్ మాటలు ఎవరు మాట్లాడరు. నిజంగా మీరు అంటున్నట్టుగా అబ్బాయిలు అంతగా మాట్లాడకపోవచ్చు. ఇలా పెళ్లి ప్రపోజల్ లేదంటే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ఎప్పుడు చెప్పాడు మీకు ఈ విషయాన్ని? నాకు డిసెంబర్ నెల అంతా తను మధ్యప్రదేశ్ లో ఉన్నాడు. ఓకే,